భూలోక మాత నంది పుట్టలెల్లమ్మ నాగార పిల్లమ్మ ఆనాడు ఒకవేళ శంకరునికి ఒకవేళ పుట్ట లోపల దొరికింది అమ్మవారు పుట్ట లోపల దొరికినప్పుడు అమ్మవారు లోకమాతను తీసుకొని వచ్చిండు కైలాసానికి శంకరుడు పార్వతీదేవి ఏమంటుందంటే నాదా ప్రాణేశ్వర పోతప్పుడేమో ఒక్కోని పోయినా వస్తేప్పుడు పిల్లని తెచ్చినావు భారతమ్మ నేను తప్పు చెయ్యలేను నేరం నేను చెయ్యలేను పుట్ట లోపల దొరికింది అమ్మవారు ఆదిశక్తి కన్న ప్రేమ కన్నా పేచిన ప్రేమ గొప్ప అమ్మ అమ్మవారికి పేరు పెట్టిరు పుట్టలో పుట్టింది పుట్టలెల్లమ్మ పెళ్ళమ్మ శివనాడి విల్ల శివనెల్లి మాత పుట్టంగ ఎల్లమ్మ పెరిగంగ రేణుకమ్మ ఆనాడు ఒకవేళ పట్టుపట్టలు తీరిరు పొత్తిళ్ళు వరిసిర్రు 5 ఉంగరాలు ముచ్చాల టోపీలు 5 ఉంగరాలు అంబరాస గొలుసులు పెట్టిర్రు అయ్యా జోచుదానంద జోచుదానంద ఆవు పాలు తాగుతుంది ఆవరాన్ని పెరుగుతుంది గోవు పాలు తాగుతుంది గొప్పగా పెరుగుతుంది ఇల్లికి రాజైన తల్లి కట్టకుమారుడే అందరు కంకణాలు కట్టు నేర్పియాలి కత్తి సాధన కట్ట సాధన నేర్పియాలి 5 సేర్ల బియ్యం 5 పలకలు 5 బల్పాలు తీసుకున్నారట అమ్మవారి ఎల్లమ్మ ఎంబడ పెట్టుకొని పార్వతమ్మ చదువు బల్లకి వెళ్ళిపోతాని రామ 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 అమ్మవారు ఎల్లమ్మ తాడి బయలు ఎల్లరా అమ్మవారు ఎల్లమ్మ గోలించి కట్టిన గొల్లవాడలు దాటింది సాలు పోసిన సాలవాడలు బెసవాడలు దాటుకుంటా వేద పాఠశాల అంటే ఆనాడు వేద పాఠశాల ఈనాడు స్కూల్ అంటారమ్మా అమ్మవారి ఎల్లమ్మ వేద పాఠశాలకు వచ్చింది ఒలుపులో తిరిగింది 100 నాలు పెట్టింది దాపులో తిరిగింది దండాలు పెట్టింది ఎల్లమ్మ ఏమంటుండమ్మా నువ్వు ఇంత దూరం ఎందుకు వచ్చినవంటే నా బిడ్డ ఎల్లమ్మకు విద్య బుద్ధి నేర్పియాలి అక్షర అభ్యాసం నేర్పియాలి అమ్మవారి ఎల్లమ్మకు శ్రీకారం పెట్టించారు 1 చెప్తే 2 నేర్చుంది 2 చెప్తే 3 నేర్చుంది ఎల్లమ్మ పంతులయ్య నువ్వేమి చెప్పాలి నేనేమి నేర్చుకోవాలి పుట్టక ముందు పుట్టడు బుద్ధులని నా కడుపు లోపల ఉన్నాయి అమ్మవారి
రెండు నేర్చుంది, రెండు చెప్తే మూడు నేర్చుంది. ఎల్లమ్మ బిడ్డ ఎల్లమ్మ నీ నోరుతో ఒక పద్యం పాడి బిడ్డ అన్నదట. ఆయన పంతులయ్యా అన్ని జన్మల కన్నా మానవ జన్మే గొప్ప. పుట్టిన వారు మరణించక తప్పవోదు, మరణించిన వారు జన్మించక తప్పవోదు. బ్రహ్మ రాసిన రాత మారు రాత లేదు. ఈ చేతులున్న గీతని చెడిపిన పోదు, కాళ్ళ ఉన్న గీత కడిగిన పోదు. నాయన పంతులయ్యా జాతులు వేరైన నీళ్ళన్ని ఒకటి, పసల వెన్నెల వేరైన పాలన్ని ఒకటి, పూల రంగులు వేరైన పూజ అంతా ఒకటి. నలభై వేలు నాలుగే నాలుగు విధాలు అంటారు. పాముకేమో పడిగ ఇసము, తేలుకు కొండి ఇసము, మనిషికి నిలువెల్ల ఇసం. లోపల మంచిగా బతికినా కష్టమే, చెడు బతికినా కష్టమే. మంచి బతకలేవనుకో అమ్మాయిడు బాగా ఉరుకులాడి బోర్ల పట్టారంటారు. తాగుతనేమో తాగు పోతారు అంటారు, తాగకుంటనేమో పీసినారోడు అంటారు, ఒర్రుతనేమో ఒర్రు పోతారు అంటారు, ఒర్రకుంటనేమో నల్లి కుట్టినోళ్ళు అంటారు, తిరుగుతనేమో తిరిగి పోతారు అంటారు, తిరగకుంటనేమో ఆడవన్నోళ్ళు అంటారు. రోజులు మంచిగా తయారై సొమ్ము పెట్టుకున్న వానికి అమ్మో ఇది బాగానే బలిసిపోయింది అంటారు. రోజు మంచి తారే ఒక రోజు అయితే అమ్మో దీని పని అయిపోయింది అంటారు. నాలుగేను రామ రామ అమ్మవారు వేదిక ఎల్లమ్మ 12 ఏళ్ళు విద్యాబుద్ధి చేసుకో అంటారమ్మా. పిల్లలతోని బొట్టు సావరి మధ్య రంగం నదు రాజాండ కాడికి వచ్చిర్రు. కొమటోళ్ళ పిల్లలు, బాబునోళ్ళ పిల్లలు, సాలోళ్ళ పిల్లలు, సబ్బన్న జాతుల పిల్లలు ఉన్నారు. ఈనాడేమో గ్రౌండ్ అంటారు, ఆనాడేమో ఒకవేళ కాసు బాగా తోటలకు పోతాం అంటారు అంట పిల్లలు. ఎల్లమ్మ ఏమంటుంది, అక్కలారా మీ ఎంబడి నేను ఆడుకోనికి వస్తా. దేవతల బిడ్డ అమ్మ మా ఎవ్వడొస్తా మీ అమ్మ తీరుతుందో కొడుతుందో మీ అమ్మని అడిగిరా. భారతమ్మ దగ్గరికి వచ్చింది ఎల్లమ్మ. నాకు పర్వతమే పందిర అయింది, జాడాలే కోనేరు అయింది, నా తోటి పిల్లలంతా ఆడుకోనికి పోతున్నమ్మా నేను పోయేస్తానదట. అమ్మవారు రేణుక శక్తి రేవడి ఎల్లమ్మ. అమ్మవారు ఆదిశక్తి. బాలలకు వచ్చేది బతుకమ్మ పండుగ, మొగలకు బట్టలకు పోతాడు. అమ్మవారు రేణుకా శక్తి రేవడి ఎల్లమ్మ. బాలలకు వచ్చేది బతుకమ్మ పండుగ. అన్ని పూలు తెచ్చిరు, నాగమల్లెలు, తీగమల్లెలు, బొట్టు మల్లెలు, పోసంగి మల్లెలు. బతుకమ్మ ఆటలు ఆడుదామనుకోని రామ 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 వియాలో రామలక్ష్మి రామ వియాలో. ఎల్లమ్మ గౌరమ్మను ఎవరు తీసుకుంటలేదు. ఏమిరా భగవంత, నాకన్నా చిన్న వాళ్ళ కాళ్ళకి మెట్టలు ఉన్నాయి, మెడల మంగళ సూత్రాలు ఉన్నాయి. నాకన్నా చిన్న వాళ్ళ లెక్క అయింది, నా గౌరమ్మ అంది ఏమైనా తప్పుందా, నా అందు తప్పుందా, నా తల్లి అందు ఏమైనా తప్పుందా? ఒక కొడుకు కాదు, ఒక బిడ్డ కాదు, ముక్కు పోవు పెద్ద సొమ్ము కాదు, కంచె మేకల మంద కాదు. ఎల్లమ్మ కొంగుల గౌరమ్మను కట్టుకొని కైలాసం వస్తుంది. రాసే పోలి చూస్తున్నది, కట్టే కంకణాలను చూస్తుంది, చదివే బాపుడోళ్ళని చూస్తున్నది. అయ్యో భగవంతా, నాకన్నా చిన్న వాళ్ళ కళ్యాణం అవుతుంది, నా కళ్యాణం ఎందుకు అయితే లేదు?
మన్నవయ్యా మన్నవయ్యో రాత మీద దుమ్మువయ్యా మా నాయనా అందరికి ఒక రాత రాసరైనా ఒక రాత కూడా రాసినావా పుట్టి నుంచి పుట్టెడు కష్టాలు నమ్ము పుట్టంగా యాపాకు నాకున్నదా నాకు పెరగంగ మామిడాకు లేకపాయే పుట్టంగా పుట్టరాదు వాడ జన్మా ఎత్తరాదు నడ జన్మా తల్లికి పెద్ద వింటే ఉండరాదు ఉండు బాయిగా తీనాకాయనమ్మా అందుకే అంటారమ్మా ఒక తల్లి పిల్లలకు ఒక రాత రాయడు చేతుల బెల్లం ఉంటేనే ఈ కాకి బలగము చేతుల బెల్లం లేకుంటే ఏది రాదు రావంగ ఏమి తీసుకోబోము పోవంగ ఏమి తీసుకోబోము రావంగ ఒక్కనాడు పోవంగ ఒక్కనాడు అందరున్న లేని రాని నేనైతినా ముందు పోతే బాయిగా తీనా గాయనమ్మో అయ్యమ్మ లేని పిల్లలు లోకములా అమ్మ పాలురా నాయనా తల్లిదండ్రి లేని పిల్లలు లోకములా దయ్యాల పాలురా ఓ దేవుడు అనవలేని కోతులు భూలోకములా అటలేని బాధ్యలు అమ్మలారా బ్రహ్మరాశిన రాత మరి రాతలేదు చేతులున్న గీతరా చెడిపినవోదు అసాయ సూర్యుడు మన వంతులేడు అమ్మవారు రేణుకమ్మ రేణుకమ్మ నాకన్న చిన్నవాళ్ళ కళ్యాణం అయితే నా కళ్యాణము ఎందుకు కాదే అది కూసున్నదమ్మ ఎల్లమ్మ అమ్మవారి ఎల్లమ్మ నాదేవి ఎల్లమ్మ రేణుకా పుట్టరాదు ఆడ జన్మ పుట్టరాదు అన్నమున్నోనికి పిల్లలు ఇయ్యడు పిల్లలున్నోనికి అన్నం ఇయ్యడు అన్నున్నోనికి భగవంతుడు సుఖం ఇయ్యడు చేతులున్న గీత చెడిపిన పోదు బ్రహ్మ రాసిన రాత మసిపెట్టి తుడిసిన పోదమ్మా ఎల్లమ్మ అలిగి కూర్చున్నదట కన్న తల్లి ప్రేమ కన్న తల్లికే ఉంటది కన్న తల్లి ఏమో కడుపు చూస్తుంది చేసుకున్న పెళ్ళాము జొగు చూస్తుంది నా బిడ్డ ఇంకా రాలేదని చూస్తున్నదంట కన్న తల్లి అయ్యయ్యో బిడ్డ రాక చూసిందంట అమ్మ ఓ బిడ్డ రేణుకమ్మ ఓ రేణుకా ఏమి కష్టం వచ్చినాది నా బిడ్డ ఏమి ఆపద కలిగినాది ఎల్లమ్మ ఇప్పటికైనా బిడ్డకు బాధ వస్తే తల్లి చెప్తారు కొడుకుకు బాధ వస్తే తండ్రి చెప్తారు అమ్మ కుమ్మ రోడ్డు కుండ వేసేది అమ్మ తందుకు తల్లి ఆడవిల్ల కూర్చో కయ్య చేతులు పెట్టాలి కాలు కడగాలి కన్న దారి వేయాలి నాకన్నా చిన్న వాళ్ళ కళ్యాణం అయ్యింది నా కళ్యాణం ఎందుకు వేయలేమని అడుగుతుంది ఎల్లమ్మ ఆయనకు తెలిసి బిడ్డ నువ్వు తొరిగితే కాలుకుంటా ఇడిస్తే పంచకుంటా చేస్తే వండి పెడతా సచ్చముండ ఓసా బిడ్డ మీ నాయన వచ్చినాక అడుగు అమ్మా మా నాయన వచ్చేదాకా నేను నీళ్లు తాగని నిద్రపోను అదే సమయం లోపల శంకరుడు కచ్చీరు బరకాసి వేసిండు 5 గంటలు కట్టుకోని శంకరుడే దేవ జంగమయ్య దేవ జంగమయ్య భారతమున్న నాడక వస్తా ఉన్నాడు
వచ్చిందని ఎన్నీళ్ళు సన్నీళ్ళు పోసింది తానానికి తడివి స్థానం ఆడుతుండు ఈ కాలం లోపల ఇష్టం ఉంటే వస్తాడు కష్టం ఉంటే పోతాడు లేకుంటే మైల మండలికి ఎక్కిస్తారు అమ్మవారు రేణుక శక్తి రేవడి ఎల్లమ్మ ఆ శంకరుడు తడిబిడి స్థానం ఆడినట ముంచి ముడి కమలాల అన్నము తింటుంటే బిడ్డ యాదకొచ్చింది శంకరునికి బామా పార్వతి నా బిడ్డ ఎక్కడ పోయిందంటే నాన్న అక్కడ అలిగి కూర్చుంది నా బిడ్డ ఎల్లమ్మ ఎవరు తిన్నారు నా బిడ్డ పాడు వాడు తిట్టిందా మగవాడు వచ్చిందా ఏ బిడ్డే కానీ తండ్రి పెళ్ళి ఏమని అడగరా నాయన ఒక మాట అడుగుతా ఏమనుకోకు తండ్రి అని అడుగుతుందట అయినా నువ్వు ఇంట్లోకి వెళ్ళి కొద్దిగా బయటికి రామన్నదంటే బయటికి వచ్చింది అయినా మీదికెళ్ళి పోతున్నాడు పక్షులు ఏమైతే అని అడిగిందట ముందు పోయేదేమో మగ పక్షి వెనుక పోయేది ఆడి పక్షి రెండు భార్య భర్తలు అంటే ఏంటంటే సత్తు వేసుకునేది సుతుల కోసము సుతులు వేసుకునేది గతుల కోసం సత్తులనంగానేమో భార్య భర్తలు సుతులనంగా మన కడుపులో పుట్టిన పిల్లలు పెళ్లి చేసుకోవాలి కోటి వరాలు ఉన్నా కోటి వరాలు లేకుండా